01/3/2024 తేదీ నుండి గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి 26/2/2024 తేదీ గల ఇంధన శాఖ GORT నెంబర్ 07 ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది. చెల్లుబడి అయ్యే ఆహార భద్రతా కార్డు, రేషన్ కార్డు, గృహ సర్వీస్ కనెక్షన్ నెంబర్ కలిగి ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. గృహజ్యోతి పథకానికి 22/7/2024 తేదీ నాటికి అర్హులైన కుటుంబాలు 46,19,236 కుటుంబాలు. సదరు అర్హత కలిగిన కుటుంబాల్లో నెలవారీ వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న కుటుంబాలకు గృహజ్యోతి 0 బిల్లుల్ని ఇవ్వడమైంది. ఇప్పటి వరకు జారీ చేసిన గృహజ్యోతి 0 బిల్లుల వివరాలు మీ ముందు సభలో ఉన్న పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాను. డిస్కమ్ల ద్వారా మార్చి 24 33,86,507, ఏప్రిల్ 24 నాటికి 32,52,794, అట్లాగే మే 24 2024 31,49,563, జూన్ 2024 39,30,805, జూలై 2024 42,13,761, మొత్తంగా 1,79,33,430 మందికి ఇప్పటికి 0 బిల్లులు ఇవ్వడం జరిగింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ ప్రకారం, బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి అమలు కోసం 2,418 కోట్లను కేటాయించడమైంది. గృహజ్యోతి బిల్లులు గాను డిస్కమ్లకు చెల్లించిన నెలవారీ గృహజ్యోతి సబ్సిడీని ఈ క్రింది విధంగా చూపడమైంది. అంటే ఉదాహరణకి చాలామంది గృహజ్యోతి బిల్లులు 0 బిల్లులు సంబంధించి డిస్కమ్ల దగ్గర గత ప్రభుత్వాలలాగా ఉచితంగా ఇవ్వండి, మేము మాత్రం డబ్బులు కట్టమని చెప్పే విధంగా కాకుండా మీరు ఉచితంగా ఇవ్వండి, ఆ ప్రజలు కట్టాల్సిన డబ్బుల్ని ప్రభుత్వ పరంగా మేము మీకు చెల్లిస్తామని చెప్పి నెల వారికి చెల్లిస్తా ఉన్నాం. అలా చెల్లించినటువంటిది మార్చి 24కి 98.80 కోట్లు, ఏప్రిల్ 2024కి 116.16 కోట్లు, మే 2024లో 118.16 కోట్లు, జూన్ 2024లో 154.65 కోట్లు, జూలై 24కి 153.17 కోట్లు. మొత్తంగా ఇప్పటికీ గృహజ్యోతి 0 బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి నెలవారీ కట్టినటువంటి డబ్బులు 640.94 కోట్లు. ఈ ప్రజలందరూ 0 బిల్లులు వినియోగించుకున్నటువంటి వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు కట్టినటువంటి డబ్బు ఇది అధ్యక్ష. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు వాడుకున్నటువంటి పేద వర్గాల వారికి ఉచితంగా 0 బిల్లు కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మార్చి 1 తారీఖు నుంచే మేము ఈ 0 బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ వచ్చాము. ఇది సక్సెస్ఫుల్గా పేదవాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది.